పశ్చిమోత్తానాసనం, క్రౌంచాసనం సాధన చేయటం ద్వారా శరీరం నుండి వచ్చే దుర్వాసనను నివారించుకోవచ్చు. పార్శ్వ పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత ముందుకు వంగుతూ ఎడమ చేత్తో కుడికాలి బొటనవేలును, కుడి చేత్తో ఎడమకాలి బొటనవేలును పట్టుకొని కుడి భుజాన్ని పైకెత్తి ఎడమ భుజాన్ని రెండు మోకాళ్లపై ఉంచి కుడివైపు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ పక్క సాధన చేయటానికి రెండు కాళ్లను కుడిపక్క చాచి కూర్చొని ముందుకు వంగుతూ ఎడమ చేత్తో కుడికాలి బొటనవేలును, కుడి చేత్తో ఎడమకాలి బొటనవేలును పట్టుకొని కుడి చేతిని రెండు మోకాళ్లపై ఆంచి ఎడమ భుజాన్ని వీలైనంతగా ఎత్తి ఉంచాలి. తల ఎడమవైపు చూడాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఈ ఆసనం 3 నుండి 6 సార్లు సాధన చెయ్యవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ క్రౌంచాసనం. ఈ ఆసనం చేయటానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత ఎడమ కాలును మడిచి కుడి తుంటి కింద ఉంచి రెండు చేతుల సహాయంతో ఎడమ కాలును పైకెత్తుతూ నిటారుగా ఉంచి జోడించి ఉన్న చేతుల్ని పాదంపై ఉంచి పట్టుకోవాలి. తల ముందుకు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తర్వాత రెండవ కాలుతో సాధన చేయటానికి కుడి కాలును మడుస్తూ ఎడమ తుంటి కింద ఉంచాలి. తర్వాత రెండు చేతుల సహాయంతో ఎడమ కాలును పైకెత్తుతూ చేతుల్ని జోడించి కాలును నిటారుగా ఉంచి పట్టుకోవాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజూ రెండు పక్కలా 3 నుండి 6 సార్లు సాధన చెయ్యవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా పార్శ్వ పశ్చిమోత్తానాసనం, క్రౌంచాసనం సాధన చేయటం ద్వారా మూలాధార చక్రం ఉత్తేజితమై చర్మంపై ఉన్న స్వేద గ్రంథుల్లో పేరుకుపోయిన మృతకణాలు నశించి శరీరం నుండి వచ్చే దుర్వాసన నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.